ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు స్థిరపరిచిన మేలు ఎంతో గొప్పది. యాక్చువల్లీ ఇక్కడ దావీదు చెప్తున్నాడు, దావీదు కీర్తనలో ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట ఆయన దాచించిన మేలు, లేదంటే మనుషుల ఎదుట ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకున్నప్పుడు ఆయన చేసే క్రియలు ఎంతో గొప్పవి అని ఇక్కడ దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు అనమాట. ఆయన యందు ఆయన భయభక్తులు పెంచుకున్న కొద్దీ దావీదుని దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. దావీదు జీవితం మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక సాధారణ గొర్రెలు కాచుకునే వ్యక్తి. ఆయన ఎక్కడ కూడా ధర్మశాస్త్రంలో కానీ, లేదంటే యుద్ధ ప్రావీణ్యం గలవాడని కానీ, లేదంటే ధర్మశాస్త్రంలో నిపుణుడని కానీ, లేదంటే నేర్ప కానీ, లేదంటే ఎక్కడ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ పర్స్యూ అయిన వ్యక్తి అని కానీ ఎక్కడ చెప్పబడలేదు. ఆయన కేవలం ఒక సాధారణ గొర్రెలను కాచుకునే వ్యక్తి అన్నమాట. అటువంటి వ్యక్తిని దేవుడు ఒక దేశానికి రాజుగా చేశాడు. ఎలా చేశాడంటే ఆయనకి చేతులకి యుద్ధం నేర్పించాడు. యుద్ధంలో ప్రావీణ్యత దేవుడే నేర్పించాడు. ఎలా అంటే ఆయన మొదట దేవుని శక్తి ద్వారా ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, నువ్వు నా మాట శ్రద్ధగా విని ఎడల నీ మీదకి లేచు శత్రువుతో నేను పోరాడతాను అని ఉంటుంది అనమాట. సో ఈయన ఏం చేశాడంటే ఆయన మాటని, యెహోవా మాటని, ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా పాటించడం నేర్చుకున్నాడు. సో దావీదు మీదకి ఎటువంటి శత్రువు వచ్చినా సరే దేవుడు వెళ్ళి పోరాటం చేయడం మొదలుపెట్టాడు. దేవుడి శక్తి ఆయన మీదకి వచ్చి, బలం ఆయన మీదకి వచ్చి, బలము గల ఆయన మీదకి వచ్చి ఆయన పోరాటం చేసి ఆ పోరాటంలో గెలిచాడు. అలా చిన్న చిన్న విషయాల్లో దావీదు దేవుని నేర్చుకున్నాడు. మొదట ఆయన గొర్రెల మంద మీదకి అనేక తోడేలు కానీ, సింహాలు కానీ, ఎలుగుబంట్లు కానీ వచ్చి అటాక్ చేసి వాటిని పాడు చేస్తూ ఉండేవి. మొదట ఆ వాక్యం ఆయన కనుగొన్నప్పుడు ఆయన శ్రద్ధగా మాట వింటే దేవుని బలం ఆయన మీదకి ఎలా వచ్చిందో దేవుడు ఆయనకి ప్రదర్శించాడు. ఒకసారి సింహం, ఆయన గొర్రెలు కాచుకున్నప్పుడు సింహం వచ్చినప్పుడు సింహాన్ని ఆయన చంపగలిగాడు దేవుని శక్తి చేత. తర్వాత ఎలుగుబంటిని చంపగలిగాడు. తర్వాత గొలియాతు అనే శత్రువు ఒక దేశాన్ని వణికిస్తున్నప్పుడు, ఒక దేశం మీదకి వచ్చి సవాల్ చేస్తున్నప్పుడు దావీదు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నా మీద సవాల్ చేయడం ఏంటి, నా దేశం మీద సవాల్ చేయడం ఏంటి అనేసి అక్కడ దేవుడి శక్తిని ఆయన ప్రదర్శించాడు. సో ఏంటంటే ఈయన ఏం చెప్తున్నాడు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నాకు దేవుడు ఎంతో మేలు చేశాడు. అది ఆయన అనుభవించి దేవుని యందు భయభక్తులు గలవారి ఎదుట ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. అంటే మనం భయభక్తులు చేసే కొలది మన కోసం ఆయన మేలులు కానీ, గొప్ప క్రియలు కానీ ఆయన దాస్తాడంట మనకి ఇవ్వడానికి. దావీదు గారు అదే చెప్తున్నారు. ఒకసారి సామెతలు 13:22, వాడు తన పిల్లలను ఆస్తి కర్తలుగా చేయను. ఇక్కడ ఏంటంటే ఒక మంచివాడు అంటే ఇక్కడ దేవుడి శక్తి, లేదంటే దేవుడు భక్తుడు అని చెప్పట్లేదు, కానీ మంచివాడంట తన పిల్లల్ని ఏం చేస్తారంట, ఆస్తికి కర్తలుగా చేస్తారంట. అంటే ఆ పిల్లలు శ్రమించకుండా, ఆ పిల్లలు కష్టపడకుండా, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే ఏం చేస్తారంటే తను కూడబెడతాడంట. పిల్లల్ని కూడబెట్టి పిల్లల్ని ఆస్తికి కర్తలుగా పిల్లల్ని చేస్తారంట. ఎవరంట, మంచివాడు. బైబిల్లో ఉంటుంది, మీరు చెడ్డవారై ఉండి, అంటే మనుషులందరూ నీతిమంతులు కాకపోవచ్చు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తున్నారు కదా, నేను ఇంకా ఎంత మంచి చేస్తాను అని దేవుడు అంటాడు. సో మనుషులే పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలనుకున్నాం. మనం దేవుని యందు భయభక్తులు ప్రతిదినం క్రమేపీ మనం పెంచుకున్నప్పుడు మనం చేసే భక్తికి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన క్రియలు, ఆయన మేలులు అన్నీ దాస్తాడంట. సరైన సమయంలో మనకి ఇవ్వడానికి దేవుడు దాచి పెడతాడు. సో దేవుని యందు భయభక్తులు ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. యెహోవా యందు భయభక్తులు మనం చింపినప్పుడు, అంటే ఆయనలో భక్తిగా ఉన్నప్పుడు, ఆయన అంటే భయముగా మనం నడుచుకుని ఆయన మాటకి చెవి ఒగ్గినప్పుడు ఎంత మాత్రము వృధా అయిపోవన్నమాట. మనం చేసే ప్రతి చిన్న భక్తి, మనం దేవుడితో గడిపిన ప్రతి రోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషానికి కూడా ఆయన మేలుతో మనకి ఏం చేస్తారంటే
రీపే చేస్తాడు, తిరిగి మళ్ళా మనకి ఇస్తాడు. మన కోసం ఒక మేలుని దాచి ఉంచుతాడు. ఆ రోజు మనం చేసిన ఆ నిమిషపు భక్తికి, లేదంటే ఆ గంట సేపు మనం ఆచరించిన ఆ భక్తికి దేవుడు ఏదో మేలు మనకి దాచి పెడతాడు అనమాట. దావీదు అదే చెప్తాడు. మనం చేసే భక్తి ప్రతిరోజు కూడా ఏమాత్రం కూడా వ్యర్థంగా పోదు. ఎందుకంటే దేవుడు ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు, లేదంటే ఆయన దాచి ఉంచిన ఘనత చాలా గొప్పది. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకమందున అవును తండ్రి, నీ అందరి భయభక్తులు గడిగి తండ్రి, ప్రతి నిమిషం మేము గడిపి తండ్రి, ఎలా అయితే తండ్రి మేము ధనాన్ని, పరలోక ధనాన్ని సంపాదించుకుంటామో తండ్రి, అలా కూడబెట్టుకునేలాగా మాకు సహాయం దయచేయండి. అవును ప్రభు, నీ యందు భక్తి కానీ, నీ యందు భయం కానీ ఎక్కడా వ్యర్థంగా పోదు ప్రభు, నిరర్ధకము కాదు ప్రభు. అయ్యా, మేము ప్రతిదినం తండ్రి నీ యందులి భయభక్తులు కలిగి మేలులను సంపాదించుకునే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాము. ఆమేన్.